ఏపీ సీఎం జగన్ ప్రధానితో భేటీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే భేటీ విషయాలు బయటకు రాకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రధానితో సీఎం జగన్ 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గత 2 వారాల్లోనే సీఎం 2 సార్లు ఢిల్లీకి వెళ్లడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. 15 రోజుల క్రితం కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఇప్పుడు పీఎంతో భేటీ అయ్యారు. వైసీపీ ఎన్డీఏలో చేరికపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సాగినట్లు ప్రచారం చేసిన వైసీపీ నేతలు లోపల మాత్రం మరో అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుండి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, మోదీ ఇంకా జగన్ భేటీపై. ఆంధ్రప్రదేశ్ సీఎం ఢిల్లీ పర్యటన అనేది రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో పాటుగా ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది. 4 రోజుల వ్యవధిలో రెండోసారి ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన కూడా జరుపుతున్నారు. అయితే గత పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి దాదాపు 2 రోజుల పాటు 2 సార్లు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలతో పాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు ప్రధానితో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో హాట్ ఆఫీస్ అయిన అమరావతి కుంభకోణం, సైబర్ గ్రిడ్ కుంభకోణంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూడా చర్చ జరిగినట్టుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే ఏపీ సీఎం ఈసారి ఢిల్లీ పర్యటన అనేది కూడా అనేక అంశాలను తెరపైకి తీసుకొస్తుందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఎన్డీఏలో చేరే విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది కూడా వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానితో సమావేశం తర్వాత దీనిపైన కొంత స్పష్టత అనేది కూడా రావాల్సింది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ ఎటువంటి స్పష్టత అనేది కూడా లేదు. గతంలోనే 2019 ఎన్నికల తర్వాత నుంచి వైసీపీని ప్రభుత్వంలో చేరమని చెప్పేసి బీజేపీ ముఖ్యంగా అమిత్ షా ప్రధానమంత్రులు చాలాసార్లు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ప్రత్యేక హోదాపై ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ప్రభుత్వంలోనూ ఎన్డీఏలోనూ చేరే విషయంపై పునరాలోచించేది లేదని చెప్పేసి కూడా అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే వైఎస్ఆర్ పార్టీ ఎన్డీఏలో చేరడానికి ప్రధాన అడ్డంకి ప్రత్యేక హోదా. దీనిపై స్పష్టత రాకుండా కేంద్రంలో చేరే అవకాశం లేదని చెప్పేసి గతంలో ఏపీ ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. ప్రధాని ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకొని ప్రకటన చేయాల్సింది ప్రధాని నరేంద్ర మోడీ కాబట్టి ప్రధానితో సమావేశం సందర్భంగా ఈ అంశం అనేది కూడా చర్చకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. వైఎస్ఆర్ పార్టీతో పాటుగా బిజు జనతా దళ్, జేడీయూలను కూడా ప్రభుత్వంలో చేరమని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. విపక్షాల యొక్క సంఖ్య అనేది పెరుగుతున్న పరిస్థితుల్లో బీజేపీకి లోక్సభలో మెజార్టీ లేకపోయినప్పటికీ రాజ్యసభలో రాజకీయంగానూ మెజార్టీ పరంగా కూడా బలోపేతం చేయడం కోసం 3 పార్టీలను కూడా ప్రభుత్వంలో చేరమని చెప్పేసి కూడా కోరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొన్నటి సమావేశాల్లో వ్యవసాయ బిల్లుతో పాటు అనేక బిల్లులపైన వైఎస్ఆర్సీపీ బయట నుంచి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని కూడా గట్టెక్కించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం శివసేన, అకాలీదళ్ పార్టీలు ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లిపోయిన పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వంలోకి ఆహ్వానించే విషయంలో ఒక నిర్ణయంతో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రత్యేక హోదా ఇస్తే ప్రభుత్వంలో చేరే విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గతంలో అమిత్ షాతో సమావేశం సందర్భంగా స్పష్టం చేసినప్పటికీ కూడా అమిత్ షా దీనిపైన సానుకూలంగానే ఉన్నట్టుగా కూడా సమాచారం. అయితే మరి ప్రధాని దీనిపై ఎటువంటి హామీ ఇచ్చారనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శిరీష్. ఏపీ సీఎం జగన్ ప్రధానితో భేటీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే భేటీ విషయాలు బయటకు రాకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రధానితో సీఎం జగన్ 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీని కలవడం రాజకీయంగా రసవత్తర చర్చకు దారితీస్తుంది. అటు ఇంటా బయట కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ప్రథమ స్థాయి, ద్వితీయ శ్రేణుల్లో
అంటే రేపు మాపో ఎన్డీఏలో వైసీపీ కలుస్తుంది అన్న ఒక ప్రచారానికైతే ఈ ఢిల్లీ పర్యటన ద్వారా జగన్ పర్యటన ద్వారా ఒక చర్చకు తెరలేపారని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం గత నెల రోజులుగా ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ 2 సార్లు భేటీ అయ్యారు. అంతకుముందు అమిత్ షాతో 3 సార్లు భేటీ అయ్యారు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలు, ముఖ్యంగా అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం ఒక సీరియస్ మోడ్లో వెళ్తున్న క్రమంలో ఢిల్లీకి పోయి ఆ వివరాలన్నీ వివరించి వచ్చిన తర్వాత దానికి కొనసాగింపుగా మరొకసారి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన ధర్మిలా మరొకసారి కూడా ఇవాళ ఏపీ సీఎం ఢిల్లీకి పోవడం కొంత రాజకీయంగా రసవత్తర చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఇవాళ అపెక్స్ కమిటీ మీటింగ్ ఉంది. అపెక్స్ కమిటీ మీటింగ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్నారు. అంటే ఏపీ సీఎం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పాల్గొని ఉండాల్సింది. కానీ నేరుగా అపెక్స్ కమిటీ మీటింగ్కి ఒకవేళ హాజరు కావాల్సుకుంటే అపెక్స్ కమిటీ మీటింగ్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. కానీ అమిత్ షా కలవడం, ఆ తర్వాత మోడీని కలవడం ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుందని వైసీపీ ద్వితీయ శ్రేణి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమరావతి కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఈ 3 ప్రాంతాల నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకి అంటే వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో కలుస్తుంది, ఎన్డీఏలో కలవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు జగన్ ఆహ్వానించారు. ఆ మేరకి చర్చలు జరిగాయి. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఏకాంత సమావేశంలో అనేక అంశాలు చర్చకొచ్చినట్టుగా మనకు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ముఖ్యంగా ఎన్డీఏలో జగన్ చేరితే, ముఖ్యంగా వైసీపీ చేరితే ఏ విధంగా ఉంటుంది, వైసీపీ చేరడం ద్వారా బీజేపీకి లాభం ఏంటి, లేకుంటే జగన్కి కానీ వైఎస్ఆర్సీపీకి ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మేరకు లాభం ఉంటుందన్న అంశాలపై చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఏపీ సీఎం జగన్ కానీ అదేవిధంగా సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ గత కొంతమంది చేస్తున్నట్టుగానే అంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి కనుక ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరితే ఎట్టి బస్సులో జగన్ ఎన్డీఏకి వెళ్ళిన అభ్యంతరం లేదు, వైసీపీ ఎన్డీఏలో చేరిన అభ్యంతరం లేదని ఒక సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తానికైతే విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీలో కానీ ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకత్వంలో మాత్రం ఇదే చర్చ జోరుగా కొనసాగుతుంది. వైసీపీలో చేరడం ద్వారా ఒక రాజకీయ సమీకరణాలు జాతీయ వ్యాప్తంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయంగా చిరకాల ప్రత్యర్థి అయిన బద్ధశత్రువైన చంద్రబాబుని చాలా సీరియస్గా ఢీకొట్టే అవకాశం ఉంది. కేసుల పరంపరను మరింత స్పీడప్ చేసే అవకాశం ఉందన్న విశ్లేషకుల అంచనాలు కూడా కొంత రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా కూడా ఇవాళ ఏపీ సీఎం జగన్ మోడీతో జరిపిన 45 నిమిషాల ఏకాంత భేటీ వెనుక అనేక అంశాలున్నాయి. అనేక అంశాల్లో కీలకంగా రాజకీయ అంశాలే చాలా తెరపైకి వచ్చాయన్న వార్తలు అయితే బయటికి లీక్ వస్తున్నాయి. ఆ రాజకీయ అంశాల్లో కేవలం వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో కలుస్తుంది అంటే జాతీయ స్థాయిలో ఒక అకాలీదలు అదేవిధంగా మిగిలిన ఒక 3-4 రాజకీయ పార్టీలతో పాటు వీరిని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఉన్న పరంగా ఇప్పటికిప్పుడు వైసీపీ అవసరం లేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే లోక్సభలో కానీ తర్వాత రాజ్యసభలో కానీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా కొన్ని కీలకమైన బిల్లులో మన వ్యవసాయ బిల్లు కావచ్చు, తర్వాత మిగిలిన కొన్ని ఇష్యూస్ కావచ్చు, కొన్ని కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో ఓపెన్గా మద్దతు ఇస్తుంది ఎన్డీఏలో చేరితే అన్న అంశంలో ఆ కోణంలో బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. రాజకీయంగా కూడా ఏపీలో బీజేపీ బలపడడానికి అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు కానీ తర్వాత రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కూడా ఇవాళ 45 నిమిషాల ఏకాంత భేటీ తర్వాత అనేక అంశాలు అయితే ట్రోల్ అవుతున్నాయి. ఈ సాయంత్రం వరకు ఏ అంశాలపై రాజకీయ భేటీ జరిగింది అనే అంశాలని వైసీపీ నేతలు కూడా ఓపెన్గా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ విజయసాయిరెడ్డి కానీ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కానీ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా ఈ ఇష్యూ అంటే బయట ప్రచారం అవుతున్న ఇష్యూ అంతా కూడా ఢిల్లీలో చేరింది. చాలా కీలకమైన ఎంపీలు కూడా ప్రస్తుతం జగన్తో ఉన్నారు. జగన్ ఈ సాయంత్రం ఢిల్లీలో కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ రాజకీయ భేటీపై లేకుంటే ఈ రాజకీయ అంశాలపై తర్వాత వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలో చేరే అవకాశం ఉందా లేదా అన్న ప్రచారంపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనబడుతుంది. ప్రియాంక, ఇరు పార్టీల దోస్తీతో వైసీపీకి ఎలాంటి లాభాలు చేకూర్చే అవకాశాలు ఉన్నాయి? ప్రియాంక, లాభాలు నష్టాలు అన్న అంశం కాస్త పక్కన పెడితే వైసీపీ ఎన్డీఏలో చేరడం ద్వారా కీలక బిల్లుల సమయంలో కావచ్చు తర్వాత కొన్ని కీలక అంశాల విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి ఓపెన్గా మద్దతు చేసే అవకాశం ఉంటుంది. అది బీజేపీకి ఒకంత లాభించినట్టే అయినా అయితే స్థానికంగా ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులకు కావచ్చు తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి కేవలం ప్రత్యేక హోదా అంశమే ప్రధాన ఎజెండాగా చూపుతుంది జగన్ ప్రభుత్వం.
అయితే లాభాలు నష్టాలు అంశాన్ని బేరీజు వేసుకుంటే కనుక ఒకవేళ ఎన్డీఏలో కనుక చేరితే దసరా తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. ఇందులో ఒక సహాయ మంత్రి పదవి కానీ ఒక క్యాబినెట్ ర్యాంకు ఉన్న పదవి కానీ ఆ మంత్రి పదవి కానీ వచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఒకంత ఇది లాభించినప్పటికీ కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు తీర్చుకోవాలి కాబట్టి ప్రయోజనాలు అదేవిధంగా రాష్ట్ర అవసరాలు నెరవేర్చుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో రాజకీయ ప్రత్యర్థితోని ఇప్పుడు ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారో చిరకాల రాజకీయ ప్రత్యర్థితోని ఇంకా అతని మీద కేసుల జులుం ఇంకా ఎక్కువ పెరిగే అవకాశము ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అయితే రెండు పార్టీలు అంటే వైసీపీ కనుక ఎన్డీఏలో చేరడం ద్వారా అటు బీజేపీకి కొన్ని అధికారిక అంశాల్లో తర్వాత కొన్ని విధానపరమైన అంశాల్లో ఒకంత లాభం జరిగినా స్థానికంగా మాత్రం వైసీపీ తమకు కూడా కొంత లాభిస్తుంది అన్న అంశాలు లెక్కలేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ రాజకీయ ప్రాధాన్యత ఉందా లేదా అన్న అంశాన్ని సాయంత్రం 5 గంటలకి ఏపీ సీఎం జగన్ నేరుగా మీడియాకి చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఎన్డీఏలో కనుక చేరితే ఏ షరతులు పట్టి చేరతారు, లేకుంటే ఎన్డీఏలో కనుక వారు చేర్చుకుంటే ఏ షరతు విధించి చేర్చుకుంటారు, ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న అంశాలు మనకు ఈవినింగ్లోగా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రియాంక, థ్యాంక్ యూ వెంకట్. ఎన్డీఏ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న అకాలీదళ్ మద్దతు ఉపసంహరించుకుంది. ఇదే విషయం సమయంలో పార్లమెంట్లో అధిక స్థానాలతో 2వ స్థానంలో ఉన్న వైసీపీ మద్దతు తీసుకుంది. అంతేకాదు ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవిని కూడా మార్చింది. దేవాలయాలపై దాడులు జరుగుతున్న బీజేపీ ఆందోళన కేంద్రం పట్టించుకోలేదు. అయితే దీనిపై మరింత అప్డేట్స్ అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ మధు ఉన్నారు. మధు, చెప్పండి. ప్రియాంక, మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆయన భేటీ ముగిసిన తర్వాత ఒకసారిగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ఊహాగానాలు ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి తెర మీదకు వచ్చాయి. ఎందుకంటే ఎన్డీఏలో చేరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ జరిగిన సమయంలోనే ఆహ్వానించారు. అయితే దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ప్రధానితో భేటీలో మిగతా వివరాలు మాట్లాడతామని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈరోజు దాదాపు 40 నిమిషాల పాటు ప్రధానితో జరిగిన భేటీలు ఈ అంశం మీద కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. దీని మీద ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. దాదాపు వైసీపీ సర్కిల్స్లో కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఎన్డీఏ ఒక రకంగా దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తుంది. కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్న తరుణంలో పార్లమెంటులో అతిపెద్ద పార్టీల్లో 2వ పార్టీగా, అదేవిధంగా రాజ్యసభలో కూడా ఎక్కువ స్థానాలతో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ బిల్లులకు కూడా వైసీపీ మద్దతు పలికింది. అదేవిధంగా మిగతా ఎప్పుడు అవసరమైనా కానీ వైసీపీ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది, మద్దతు ఉంటుంది. కానీ ఎన్డీఏలో చేరేందుకు కొంత సమయం కావాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. పూర్తి వివరాలు అంటే చాలా గోప్యంగా ఉంచినప్పటికీ కూడా పొలిటికల్ సర్కిల్స్లో మాత్రం ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఎన్డీఏలో చేరమని, దీనికి 2 క్యాబినెట్ పదవులు, ఒక సహాయ మంత్రి, మొత్తం 3 పదవులు ఇస్తామని ఆఫర్ చేసినట్టుగా ఒక వార్త అయితే జోరందుకున్న నేపథ్యంలో వైసీపీ వర్గాలు మాత్రం దీనిపైన ధృవీకరించడం లేదు. ప్రధానంగా టీడీపీ హయాంలో జరిగిన అవినీతి మీద విచారణ జరపాలి, సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ తీర్మానం చేసి కూడా పంపించిన నేపథ్యంలో కేంద్రం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రధానితో జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయంగా కొంత టీడీపీ నుంచి కాస్త అప్పుడప్పుడు ఎదురుదాడి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టడం అనేది ప్రధాన లక్ష్యంగా వైసీపీకి ఉంది. కాబట్టి టీడీపీ హయాంలో ఏవైతే కుంభకోణాలు జరిగాయో, అమరావతి కుంభకోణం కావచ్చు, లేదంటే ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కావచ్చు, రెండిట్లో కూడా దాదాపు 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి కేంద్రానికి సమర్పించిన నేపథ్యంలో దీనిపైన ప్రధానితో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ ఇక్కడ వైసీపీ
లోపాలు కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు ఎదురుదాడి చేస్తూ ఉంది. ముఖ్యంగా దేవాలయాలపై జరిగిన దాడుల్లో వైసీపీని కార్నర్ చేసి విమర్శల యుద్ధం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో వైసీపీ చేరుతుందా లేదా అనే దాని మీద ప్రస్తుతం ఒక ఆసక్తి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజును మార్చిన తర్వాత సోమవీర్రాజు టీడీపీ మీదే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాగా ఉన్న టీడీపీని ఆక్రమించేసి రాష్ట్రంలో రెండో స్థానంలోకి రావాలని చెప్పేది బీజేపీ లక్ష్యంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే సోమవీర్రాజును కేంద్ర అధిష్టానం నియమించినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం వివరణ తీసుకుంటున్నారా, వీళ్ళతో చర్చించిన తర్వాతే ఎన్డీఏలో తీసుకుందామని చెప్పి ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావించారా, లేదంటే ఇటువంటి కేవలం ప్రచారమేనా అనేది మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే దీనిపైన వైసీపీ నేతలైతే ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు కావచ్చు మిగతా అన్ని కూడా తమకు అనుకూలంగా ఉంటాయని వారు భావిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ అనేది చాలా ప్రాధాన్యతకు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ప్రియాంక. థ్యాంక్ యూ మధు. ఏపీ సీఎం జగన్ ప్రధానితో భేటీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే భేటీ విషయాలు బయటకు రాకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రధానితో సీఎం జగన్ 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గత 2 వారాల్లోనే సీఎం 2 సార్లు ఢిల్లీకి వెళ్లడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. 15 రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఇప్పుడు పీఎంతో భేటీ అయ్యారు. వైసీపీ ఎన్డీఏలో చేరికపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సాగినట్టు ప్రచారం చేసిన వైసీపీ నేతలు లోపల మాత్రం మరో అంశంపై చర్చకు జరిగినట్టు తెలుస్తోంది. అయితే మనతో మాట్లాడడానికి పెంటపాటి పుల్లారావు గారు లైన్లో ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీకి ఎన్డీఏకి మధ్య చర్చ గురించి ఏమనుకోవచ్చు? ప్రస్తుతం మంచి స్నేహాలు ఉన్నాయి, వర్కింగ్ రిలేషన్షిప్ ఉన్నది, ఇద్దరు కలిసి పనిచేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వైసీపీ కావాల్సినంత సెంట్రల్ చేతిలో ఉన్నాయి, చేస్తారు. వైసీపీ కూడా అలాగే చక్కటి సంబంధం ఉన్నది ఎన్డీఏ బీజేపీతో. అంతవరకే కానీ ఇది ఒక అలయన్స్. కలిసి మినిస్ట్రీలో, వాళ్ళ మినిస్ట్రీలో, స్టేట్ మినిస్ట్రీలో బీజేపీ వాళ్ళు, బీజేపీ మినిస్ట్రీలో వైసీపీ వాళ్ళు ఆ స్టేజ్ వరకు రాలేదు అని నేను అనుకుంటాను. ఇవాళ డిస్కషన్ అంతా పాలిటిక్స్ కూడా, రాజకీయం కూడా మాట్లాడుంటారు. కానీ ఆ విషయం, ఆ అలయన్స్, మినిస్టర్స్ జాయిన్ అవుతూ అదేమీ లేదని భావిస్తున్నా. మహా ఏమన్నా ఉంటే ఆ డిప్యూటీ స్పీకర్ కూడా ఆఫర్ చేశారు, అది తీసుకున్నారా లేదా అది కూడా మనకు తెలియదు ఇంకా. థ్యాంక్స్ అండి. వైసీపీ ప్రభుత్వం ఎన్డీఏలో చేరితే త్వరలోనే జరిగే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో 2 కేబినెట్ బెర్తులు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఒక సహాయ మంత్రి కూడా వైసీపీకి ఇచ్చే ఛాన్స్ ఉందని ద్వితీయ పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. అయితే ఎన్డీఏలో చేరికపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు ధృవీకరించడం లేదు.